అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఎక్స్పెక్ట్ చేశారు. ఏమని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు, టీఏలు, డిఏలు, పిఆర్సీలు, మాకు రావాల్సినటువంటి అలవెన్స్లు రాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ వస్తాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, మాకు ఏం ఇబ్బంది ఉండదు, మాకు శాలరీలు కూడా హైక్ అవుతాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి, మాకేం ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది బీఆర్సీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి కార్యక్రమం చేశారు ఎన్నికల టైంలో. సో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒక కారణం ప్రభుత్వ ఉద్యోగులు కూడా. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ అన్న జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న అసెంబ్లీలోనే ఒక మాట చెప్పిండు, నన్ను కోసుకొని తిన, నా దగ్గర పైసలు లేవు, తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, ఒక్క రూపాయి కూడా లేదు, ఏం చేసినా ఇప్పుడు డబ్బులు వెళ్ళాయి, వేరేటోన్ దగ్గర అడిగినా కూడా ఇచ్చేటట్టు లేరు, ఢిల్లీకి పోతే ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకలేదు, నేను పైసలు అడిగితే నన్ను చెప్పులు ఎత్తుకుపోతారు అన్నట్టు చూస్తుర్రు, అసలు మన రాష్ట్రానికి అప్పులు పుట్టేటటువంటి పరిస్థితి లేదని చెప్పి రేవంత్ అన్న ఒక బాంబు పేల్చేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న ఎప్పుడైతే ఇట్లా మాట్లాడిండో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పరిశానలో ఉన్నారు, షాక్లో ఉన్నారు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం రాలే, రేవంత్ ఉన్నప్పుడు కూడా ఏం రావా, రేవంత్ రెడ్డి వస్తే అన్నీ వస్తాయి అనుకున్నాం, అన్నీ ఇస్తాడు అనుకున్నాం, ఈయన వచ్చిన తర్వాత కూడా చేతులు ఎత్తేసిండు, ఏం లేవు అంటున్నాడు, మా పరిస్థితి ఏంది? ప్రభుత్వ ఉద్యోగుల బాధ ఇదే. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పరిశ్రమలో టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే రేవంత్ అని వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేసారు, గట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే రేవంత్ అని వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, దీంట్లో ఏ పెద్ద చేంజెస్ ఏం కనబడతలేవు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఒక క్లారిటీలోకి వచ్చారు, ఇక మాకేం రావని చెప్పి. ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఏం తెలుసా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు హైక్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి 50,000 జీతం ఉంటే 50,000, ₹1,00,000 జీతం ఉంటే ₹1,00,000, 1,50,000 ఇస్తాం, 1,10,000 ఇస్తాం, 1,05,000 ఇస్తాం, 5,000 కూడా ప్రభుత్వ ఉద్యోగికి జీతం పెంచే అవకాశం లేదు, హైక్ చేసే పరిస్థితి లేదు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగికి ప్రమోషన్ వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు ప్రమోషన్ రాదు, ఎందుకు వాళ్ళకు జీతాల పైసలు పెంచలేరంటే ఖజానా లేదు రాష్ట్రం దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆగమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అంతా దివాలా తీసేటటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖజానా లేదు. ప్రభుత్వ ఉద్యోగులేమో మాకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, మాకేమైనా ప్రమోషన్ వస్తుంది కావచ్చు, మాకు పిఆర్సీలు వస్తాయి, టీఏలు వస్తాయి, డిఏలు వస్తాయి అని చెప్పి వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఏం రావు, పైసలు లేవు, అంతా ఆగమైపోయింది తెలంగాణ అని చెప్పి రేవంత్ మాట్లాడుతున్నాడు. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచే పరిస్థితి లేదు, ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చిరనుకో జీతం కూడా పెంచాలి. ఇప్పుడు ప్రమోషన్ కంటే ముందు ఒక ప్రభుత్వ ఉద్యోగి 50,000 జీతం ఉంటుంది, ప్రమోషన్ వస్తే 20,000 10,000 పెంచాలి, పెరగాలి. ప్రమోషన్తో పాటు జీతం కూడా పెరుగుతుంది కదా. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రమోషన్ అయితే జీతం పెంచాలి, పైసలు లేవు, కాబట్టి ప్రమోషన్ కూడా రాదు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళకు లాగిన్ లాగౌట్ ఎప్పుడో కూడా తెలుస్తలేదు, వాళ్ళకి జీతాలు పెంచలేరు, బెనిఫిట్స్ వస్తలేవు, ప్రెషర్ మాత్రం ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు పొద్దుగాల లేస్తే అసలు 10 గంటలకు ఆఫీస్ పోవాలి, 6 గంటలకు ఎగ్జిట్ అయిపోవాలి, 8 గంటల నౌకరు ఉంటుంది. కాంగ్రెస్ వచ్చినాక అట్లా లేదు, టైమింగ్ అనేది లేదు. పొద్దుగాల 10ంటికి ఎగ్జాక్ట్లీ ఆఫీస్లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ సాయంత్రం 9 అయినా 10 అయినా 11 అయినా లాగౌట్ అనేది లేదు. లాగిన్ మాత్రం 10ంటికి పోవాల్సిందే, 10ంటికి పోకపోతే జీతాలు కట్టు. ఎగ్జాక్ట్లీ 10 గంటలకు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్లో ఉండాలి. సాయంత్రం ఇక ఏ టైంలో అన్నా పోవచ్చు, 6 గంటల తర్వాత, 7 అయినా 8 అయినా, అట్లేం లేదట. మరి పొద్దుగాల అంత టైం స్ట్రిక్ట్గా పెట్టినప్పుడు సాయంత్రం కూడా టైం స్ట్రిక్ట్గా బయటికి పంపాలి కదా, అట్లా లేదు. కొంతమంది ఉద్యోగులకు ప్రెషర్ పెడుతుంది, ఈ ఫైల్ అయిపోవాలి, ఇవ్వాలి, ఈ ఫైల్ కంప్లీట్ చేయాలి, 10 అయినా పర్లేదు, 11 అయినా పర్లేదు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రెషర్. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పోవాల్సినటువంటి పిఆర్సీలు అవి ఏం లేవు. నేను చాలామంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ మధ్యలో మాట్లాడినా, గవర్నమెంట్ స్కూల్ పోయినా, టీచర్లతోటి, పోలీస్ స్టేషన్ పోయినా, లేకపోతే సైబరాబాద్ కమిషనరేట్ పోయినా, రాచకొండ కమిషనరేట్ పోయినా, అక్కడ పోలీసులతో మాట్లాడుతాను నేను సాధారణంగా. అన్న అన్నీ వస్తున్నాయా అని, ఎట్లనే పరిస్థితి, ప్రభుత్వం ఎట్లుంది, ఓకేనా అంటే కొంతమంది ఓకే అంటారు, కొంతమంది కాదంటారు. ఇంకొంతమంది పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, కొంత ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు అంటారు ఏమి ఇవ్వకపోయినా పర్లేదన్న, పిఆర్సీ ఇవ్వకపోయినా పర్లేదు, అలవెన్స్లు కావాలి, బెనిఫిట్స్ కావాలి, ఏం లేవు, అలవెన్స్లు కూడా ఇస్తలేరు, గదే జీతంతో బతకాలంటే మేము బతకలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది, 50,000 40,000 30,000 జీతంతో ఏం బతకాలన్న, మా పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది చెప్తున్న మాట. అలవెన్స్లు లేవు, వస్తలేవు, అడుగుతూ ఇస్తలేరు. తర్వాత ఎవరైనా ప్రభుత్వ అధికారి గట్టిగా ప్రశ్నించారనుకో, క్వశ్చన్ చేసిరనుకో, ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా మంత్రినైనా ఎమ్మెల్సీనైనా ప్రశ్నించారనుకో ప్రభుత్వ అధికారు, ఆయన ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్.
తర్వాత నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చెప్పేటటువంటి మాటలు ప్రభుత్వ అధికారులు వినకపోయినా ట్రాన్స్ఫర్ అక్కడ నుండి వేరే జిల్లాకే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్కి ఒక ప్రభుత్వ అధికారిని ట్రాన్స్ఫర్ చేశారనుకో, వరంగల్లో ఆ ప్రభుత్వ అధికారి మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేను క్వశ్చన్ చేయడం, ఎమ్మెల్యేను వ్యతిరేకంగా ఏమైనా పనిచేసడం చేసిండనుకో, ఇమీడియట్లీ అడిగి ఆదిలాబాద్ ఇట్లా ట్రాన్స్ఫర్లు చేస్తారు ప్రభుత్వ అధికారులు. ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా వినాలి, ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినాలి. ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే కదా ట్రాన్స్ఫర్. కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నారు, ఏం చేయాలని అర్థమైతలేదు. తర్వాత రేవంత్ అన్న మొన్న ఒక మాట చెప్పిండు, ఏమని తెలుసా? ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయాలంటే, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే, ప్రభుత్వం పైన మీరు ఏదైనా ధర్నా కూర్చోవాలంటే పెన్ డౌన్ చేయకండి. పెన్ డౌన్ అంటే ఏంది? పెన్ను వాడొద్దు, ఆ రోజు అసలు ప్రభుత్వ ఆఫీసులకు పోవద్దు, కార్యాలయాలకు పోవద్దు, పని చేయొద్దు అని అనుకుంటారు, నిరసన వ్యక్తం చేయాలనుకుంటారు ప్రభుత్వం పైన. అట్లా మీరు నిరసన వ్యక్తం చేయాలంటే 2 గంటలు ఎక్కువ పని చేయండి అంటున్నాడు రేవంత్ అన్న. పెన్ డౌన్ చేయొద్దు, మీరు పెన్ డౌన్ చేయొద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేయొద్దు, 2 గంటలు ఎక్కువ పని చేయండి. మీరు 6 గంటలకు ఎగ్జిట్ కావాలి కదా, 8 గంటలకు ఎగ్జిట్ కాండి, అప్పుడు మేమే అనుకుంటాం. ఎక్కువ పని చేస్తున్నారు అంటే వీళ్ళు మన ప్రభుత్వం పైన నిరాశగా ఉన్నట్టు, అసంతృప్తితో ఉన్నట్టు, మన ప్రభుత్వం పైన కోపంతో ఉన్నట్టు అని చెప్పి మేము అనుకుంటాం. కానీ మీరు పెన్ డౌన్ చేయొద్దు, రోడ్డు మీదకి వచ్చి కూర్చోవద్దు, ధర్నా చేయొద్దు, ఏమైనా కావాలంటే అడుగుర్రి అంటున్నాడు రేవంత్ అన్న. ఇంకేం కావాలి? ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సింది ఏంది? బెనిఫిట్స్ కావాలి, అలవెన్స్లు కావాలి, వాళ్ళకి పోవాల్సినటువంటి అన్నీ పోవాలి. ఏం పోయే పరిస్థితి లేదు. ఈ విషయంలో రేవంత్ అన్నను ప్రభుత్వ ఉద్యోగులు కొంత తిడుతున్నారు, కోప్పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అట్లనే. మా పరిస్థితి ఏంది, మా బాధలు ఏంది, ఎవరికి చెప్పుకోవాలి? అక్కడ ఇబ్బంది పడ్డాం, ఇక్కడ కూడా ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వర్షన్. నేను చెప్తున్నా కదా, బెనిఫిట్స్ కట్టు వచ్చే పరిస్థితి లేదు ఇప్పట్లో. తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను కూడా రేవంత్ అన్న తీసేయడానికి రెడీ అయిపోతున్నాడు, తీసేయబోతున్నాడు. వాళ్ళు చేసే పనులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే చేయాలన్నట్టు. ఇది ఇంకా వాళ్ళకి ప్రెషర్, మామూలు ప్రెషర్ కాదు, మొత్తం ఇట్లా నెత్తి మీద పడుతుంది ప్రెషర్ అంతా ప్రభుత్వ ఉద్యోగులకు, అదో ప్రెషర్. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సినటువంటి పనిని చేయకపోతే జీతాలు కట్టట, వాళ్ళు సరైన పనులు చేయకపోతే, లేటుగా వచ్చినా వాళ్ళు పనులు చేయకపోయినా జీతాలు కట్టట, ఇదో కథ. ఇట్లా రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి, రకరకాల వ్యవహారాలు వస్తున్నాయి. రేవంత్ అన్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ మంత్ శాలరీలు ఇబ్బంది కావచ్చు, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, బడ్జెట్ లేదు, ఆగమాగముంది పరిస్థితి అంతా. సో రకరకాలుగా కొంత వినబడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరిశానలో ఉన్నారు. తర్వాత రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకు పెన్షన్లు కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం ఇవ్వలే, బెనిఫిట్స్ ఇంకా పోలే. వాళ్ళు పరిశానలో ఉన్నారు, వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, మాకు ఇప్పటిదాకా ఏం రాలేదు, ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి వాళ్ళు ఆగమాగం అవుతారు. ఇక్కడ కొంత ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత ప్రభుత్వాన్ని రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఓవరాల్గా అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పైన కొంత నిరసనతో ఉన్నారు, కొంత అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లనే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అట్లనే, మాకు ఏం వస్తలేవు బెనిఫిట్స్, సేమ్ అక్కడ అట్నే ఉంది, ఇక్కడ ఇట్నే ఉంది, ఏం మార్పు రాలేదు, చేంజెస్ ఏం లేవు. కాకపోతే 1వ తారీఖు అప్పుడప్పుడు జీతాలు ఇస్తారు, అప్పుడప్పుడు 6 అవుతుంది, 5 కూడా అవుతుంది, 5వ తారీఖు కూడా అవుతుంది. కానీ కేసీఆర్ 10వ తారీఖు ఇచ్చేది, రేవంత్ రెడ్డి కొంత జీతాల విషయంలో బెటరే అనేది ప్రభుత్వ ఉద్యోగుల వర్షన్. మిగతా అంతా సేమ్ టు సేమ్ యాజ్ తీసు. కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రెజర్ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందో.